యెహోవాయే రక్షకుడు. యావే ఈజ్ మై సాల్వేషన్. యావే ఈజ్ మై సాల్వేషన్. ఆ మాటకి అర్థం యెహోషువ అంటే యావే ఈజ్ మై సాల్వేషన్. ఈ యెహోషువకి కొత్త నిబంధనలో మరొక పేరుంది. దట్ ఈస్ జీసస్. దట్ ఈస్ జీసస్. అక్కడ యేసు అని మనం అంటున్నాం కదా, ఆ యేసు పేరే ఇక్కడ పాత నిబంధనలో యెహోషువగా ముద్రించబడింది. జాషువా జీసస్. కానీ యేసు ప్రభు వారి పేరు దాదాపుగా 4537 సార్లు ప్రస్తావించబడితే దాదాపుగా దానికంటే ఎక్కువ, ఇప్పుడు యేసు అనగానే యెహోషువ అనుకుంటే యెహోషువ గారి పేరు అంతకంటే ఎక్కువ సార్లు అంటే యెహోషువగా ప్రస్తావించబడింది, యేసుగా ప్రస్తావించబడింది. కనుక యేసు ప్రభు యేసు కంటే కూడా మరి ఎక్కువ సార్లు ప్రస్తావించబడిన పేరుగా ఈ యెహోషువ పేరు ఉంటూ ఉంది. యెహోషువకు ఉన్న మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే మోషే చాలా పెద్ద భక్తుడు. దేవుని చేత గర్భంలో ఉండగానే ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు మోషే. అందుకనే అక్కడ ఉండగానే యుద్ధాలు ప్రారంభించబడి చిన్నపిల్లలు చంపివేయటం, 3 నెలలు దాచిన తర్వాత ఇక దాచలేక మోషేని జమ్మిపెట్టులో ప్రయాణం కొనసాగించడం జరిగింది. కనుక అప్పటి నుంచి కూడా ఫరో కుమార్తె దగ్గర ఎదిగి యుద్ధ విద్యలు నేర్చుకొని సకల విద్యా ప్రావీణుడయ్యి, అంత మాత్రమే కాదు కానీ దివ్య సుందరుడు అని మోషే గారి గురించి చూస్తాం మనం. అతడు దివ్య సుందరుడు అని దేవుడే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. 40 సంవత్సరాల పాటు అద్భుతమైన ట్రైనింగ్ దేవుని దగ్గర పొందుకొని ఆ తర్వాత 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వంలోంచి నడిపించినటువంటి వాడు మోషే. మోషే చనిపోయిన తర్వాత ఆ దేహము కొరకు దేవుని దూతలు దెబ్బలాడుకున్నారు. మోషే చనిపోయిన తర్వాత దేవుని దూతలు మోషే గారి దేహం కొరకు ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉంది, నాది అంటే నాది అని దెబ్బలాడుకుంటే ఎవరికీ దొరకలేదు. అది ఎవరికీ దొరకకుండా చేశాడు దేవుడు. అలాంటి శ్రేష్టత కలిగి ఉన్నటువంటి మోషే గారికి లేనటువంటి ఓ గొప్ప క్వాలిఫికేషన్, ఓ గొప్ప ఎలిజిబిలిటీ దేవుడు యెహోషువను ప్రేమించి ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమిటది? మోషే గారితో ఏమంటున్నాడంటే, నువ్వు చూస్తావు కానీ వెళ్ళవు, నువ్వు చేరవన్నాడు. యెహోషువతో అంటున్నాడు, మోషేకి అప్పగించిన బాధ్యత మోషే కాదు కానీ నువ్వు నెరవేర్చు అన్నాడు. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అంత పెద్ద భక్తుడు వల్ల కానటువంటిది యెహోషువ ద్వారా దేవుడు కార్యం జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మరొక అద్భుతమైన సంగతి ఏమిటంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాల్లో కూడా యెహోషువ పేరు మీద గ్రంథం అనేది మొట్టమొదటి గ్రంథంగా ఉంటూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతవరకు ఆది కాండము కాండాలు వచ్చినాయి కదా, ద్వితీయోపదేశ కాండం. ఇప్పుడు యెహోషువ ఒక వ్యక్తి పేరు మీద గ్రంథం అనేటువంటిది. మోషే గారి పేరు మీద కూడా గ్రంథం ఉంది, కానీ అది బైబిల్లో చేర్చబడలేదు. ఈ 66లోనూ కూడా యెహోషువ గ్రంథం చేర్చబడింది. అంటే పరిశుద్ధాత్ముడు ఎంతగా యెహోషువ పక్షంగా ఉన్నాడో మనకు అర్థమవుతా ఉంది. కనుక ఈ యెహోషువ గ్రంథంలోంచి 1-2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యెహోవాయే రక్షకుడు, యావే ఈజ్ మై సాల్వేషన్ అని చెప్పి చెప్పబడినటువంటి ఈ పేరు గురించి ఒక మాట చూస్తే ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 7వ వచనం. యెహోషువను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము,
వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి నీవు దానిని అనగా స్వాస్థ్యమును వారికి స్వాధీనపరచవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని యొక్క స్వాస్థ్యాన్ని ప్రజలకు స్వాధీనపరచడానికి మోషే కంటే కూడా యెహోషువను దేవుడు ఎక్కువగా ఇష్టపడ్డారు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకని ఎంత యెహోషువకు ఎంత ప్రాముఖ్యతను దేవుడిచ్చారు. ఓ ప్రక్కన మోషే ఉంటుండగా కూడా ఎంతటి ప్రాముఖ్యత ఎందుకు యెహోషువకి ఇవ్వబడింది అని గమనించినప్పుడు, ఈ యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయం మనం గమనించినప్పుడు 5వ వచనం, యెహోషువ మొదటి అధ్యాయం 5వ వచనం, ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేడు, నీకును తోడయ్యుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికి ఇస్తాను అని నేను ప్రామిస్ చేసినటువంటి ఆ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎవరికి వారు వెళ్ళొచ్చు కదండి, ఎవరికి వారు వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు 7 గంటల ప్రాంతానికి రావటానికి 3 సేవకులు, 3 దూతలు, యేసుప్రభు దగ్గరికి 3 దూతలు బయలుదేరారు. వీరు 3 కూడా యేసుప్రభు పుట్టిన లోకస్వాదులు 3 ఉన్నారు కదా దూతలు, అలా బయలుదేరారు. యేసుప్రభు దగ్గర కూడా 4 బయలుదేరారు అంట. 4 చేరుకోలేదు, అక్కడ 3 చేరుకున్నారు. 3 కూడా ఒకే రోజు చేరుకోలేదు. ఫరో దగ్గరికి వెళ్ళేవారు 3 సమయాల్లో వెళ్ళారు. ఈ భారతదేశం వాళ్ళకి బతకం ఎక్కువ కదా, భారతదేశం నుంచి బయలుదేరాడు మాత్రం చేరుకోలేదు చివరికి. భారతదేశం నుంచి జ్ఞాని బయలుదేరాడు యేసుప్రభుని చూడటానికి, ఆ నక్షత్రాన్ని చూసి. పేరు తెలుసా? 4వ పేరు ఏం పేరు అది? మల్లికార్జునుడు. కాశ్మీర్ నుంచి బయలుదేరాడు చూద్దామని చెప్పేసి. ఇట్స్ నాట్ రీచ్డ్. ఆ కొండలోనే ఉండిపోయాడు, తిరిగి అక్కడ గుండ్రంగా తిరిగి జ్ఞానం ఎక్కువైపోయి ఆ కొండలు పడి అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడు. మిగిలిన వాడు మాత్రం, అందుకని తూర్పు దేశపు జ్ఞానం వెళ్ళారు, పడమటి దేశం నుంచి ఇండియా నుంచి వెళ్ళలేకపోయాడు. అది దాని అర్థం అక్కడ. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు అంటాడు అక్కడ వాక్యంలో. ఇవాళ కూడా బయలుదేరారు, 3 కలిసి బయలుదేరారు మా దగ్గరికి. 3 సార్లు వచ్చారు లోపలికి. ఎవరు తీసుకొచ్చారు వాళ్ళని? వాళ్ళతో వారే వచ్చారు కదా. రాజేష్ తరఫున ఆయన వచ్చాడు ముందుగా. వీళ్ళు పాప బండి ఇబ్బంది పెట్టింది, మార్గ మధ్యలో వర్షం వచ్చేసింది, ఆటంకం చాలా వచ్చారు. అలాగే ఎందుకు అడుగుతున్నానంటే, అలాగే మనం కూడా ఎవరికి వాళ్ళమే ఆ దేశానికి వెళ్ళొచ్చును కదా. ఎవరు టికెట్ కొనుక్కుని వాళ్ళు వెళ్ళిపోవచ్చుగా. ఆ రైలు ఎక్కుతారో, బస్సు ఎక్కుతారో, ఫ్లైట్ ఎక్కుతారో, ఏది ఎక్కుతారో ఎక్కేసి వెళ్ళిపోవచ్చుగా. కాదట, ఈ జనులకు నువ్వేం చేయాలంట? స్వాధీనం చేసి పెట్టాలి అంటాడు అక్కడ. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అంటే ఒకరి ద్వారా జరిగితేనే కానీ పరలోకము మనకు అనుగ్రహించబడదు. ఎవరికి వారు వెళ్ళిపోయేది కాదు పరలోకం అంటే. ఎవరో ఒకరి ద్వారా ఏం చేయాలంటే ఎబ్రీ పత్రం రాయబడుతుంది 3వ అధ్యాయంలో. ఎవరో ఒకరి ద్వారా ఇల్లు ఏం చేయబడుతుంది? కట్టబడుతుంది. నీ ప్రయాణం కట్టబడాలి పరలోకానికి. ఎవరో ఒకరు కట్టాలి. ఎవరయ్యా అంటే నిన్ను రక్షించగలిగినటువంటి వాడు, నిన్ను నడిపించగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుకనే వచ్చినాడు ఈ యెహోషువ గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ధైర్యముగా ఉండుము, జడియకము, నిబ్బరము చెంది ఉండుము. నిబ్బరం కలిగి ఉండమంటే ఆ మాటకి అర్థం ఏంటంటే, హీ హ్యాస్ ది అన్వేవరింగ్ బిలీఫ్. అంటే ప్రభువు మీద అచంచలమైన విశ్వాసము కలిగినటువంటి వాడుగా. అన్కండిషనల్ అంటే నువ్వు ప్రేమిస్తే నీ అంక చూస్తాను, కడుపు నొప్పి తగ్గిస్తే మందిరానికి వస్తాను, జీతం పెరిగితే దర్శన భాగం ఇస్తాను, ఇలాంటి కండిషన్స్ పెట్టలా. యేసు ప్రభు
అన్కండిషనల్గా ఎలా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించింది. ఇట్స్ అన్కండిషనల్ లవ్. యెహోషువది కూడా అంటండి అన్కండిషనల్ ఫెయిత్ అండ్ బిలీఫ్. దేవుని మీద ఎంత మాత్రము అనుమానం లేనటువంటి విశ్వాసమును కలిగినటువంటి వాడిగా యెహోషువ ఉన్నాడు. అంటే మోషేకి ఏమి లేదన్నమాట. ఇప్పుడు ఈ క్వాలిటీ మోషేలో లేదు. అందుకనే మోషే ఇస్ డినైడ్. మోషే ఇస్ డినైడ్ బికాస్ ఆఫ్ హి హస్ నాట్ దిస్ మచ్ క్వాలిటీ. ఈ అచంచలమైనటువంటి విశ్వాసము మోషేకు లేదు. నమ్మకస్తుడే, నమ్మకంగా ఉన్నవాడే, కానీ ఏమి లేదు అక్కడ. జోషువా హేస్ ది అన్కండిషనల్ ఒబీడియన్స్. ఇక ఎంత మాత్రం కొట్టినా తిట్టినా నీ దగ్గరే ఉంటాను ప్రభువా అని చెప్పినటువంటి విధేయత కలిగినటువంటి వాడు యెహోషువ. గమనించాలి. ఒకటి విశ్వాసం కలిగినటువంటి వాడు, రెండోది విధేయత. నువ్వు కొట్టినా తిట్టినా పెట్టకపోయినా ముద్దట్టకపోయినా నువ్వు చంపినా ఎక్కడుంటాను నేను? నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాను ప్రభువా. అటువంటి విధేయత కలిగినటువంటి వాడు యెహోషువ. ఇంకా గమనించినప్పుడు యెహోషువకు ఉన్నది ఏంటంటే దేవుని మాట పట్ల దెర్ ఇస్ ఎ డీప్ కమిట్మెంట్. నువ్వు ధైర్యము కలిగి ఉన్నాడు, ధైర్యమే కలిగి ఉన్నాడు. ఇక చీకట్లో భయపడతాను ప్రభు అనలా, పగల ధైర్యంగా ఉంటాను ప్రభు, చీకట్లో మాత్రం కొంచెం డౌట్ అనలా. ఏదో నా చుట్టూ ముందు వెనకాల ఎదురు ఉంటే పర్లేదు కానీ మరి ఒక్కనే అనలా. ఏమంటున్నాడు? ఏ డీప్ కమిట్మెంట్. దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత ఎస్ దేవుడు చెప్పాడు నేను చెయ్యాలి, అదొకటే. అంత డీప్ కమిట్మెంట్ కలిగినటువంటి వాడే యెహోషువ అంటే. అందుకనే ఈ భూమి శపితమైన భూమి మీదకి ఎవరు వెళతారు అన్నప్పుడు అన్కండిషనల్గా నేను వెళతాను అని యేసు ప్రభు 6వ ముద్ర విప్పినప్పుడు చెప్పి వచ్చినట్లుగా మనం పరలోక ప్రకటనలో మనం చూస్తూ ఉన్నాం. ఏ వర్షించి వచ్చాడే మన దగ్గరికి? 5 దెబ్బల వరకు తట్టుకుంటాను కానీ తండ్రి 26 దెబ్బ అయితే తట్టు అన్నాడా? ఏదో ఒక రోజు 2 రోజులు అయితే పర్వాలేదు కానీ మరీ 33 సంవత్సరాలు అయితే అల్లా ప్రభు అన్కండిషనల్గా దేవుడి మాటకు లోబడి వచ్చాడు. ఇది దేవుడు చూస్తున్నాడు. నీ విశ్వాస జీవితంలో, నీ బ్రతుకులో నీ నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా? అన్కండిషనల్ బిలీవ్, అన్కండిషనల్ ఫెయిత్ అండ్ అన్కండిషనల్ ఒబీడియన్స్ అండ్ డీప్ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ వర్డ్. దేవుని మాట పట్ల, వాక్కు పట్ల బలమైన విశ్వాసము. ఇక ఏమైనా సరే నేను అటు ఇటు తొలగను, ఉపద్రవే రావని, మెట్టలు దద్దరిల్లు పడి, మిన్నే విరిగి మీద పడి, ఆకాశం తొలగిపోని, నేను మాత్రం దేవుని మాటకే కట్టుబడి ఉంటాను అనేటువంటి నిబ్బరత అంటున్నాడు. అందుకే అంటున్నాడు కదా, నీవు బ్రతుకు దినములన్నిటినూ ఏ మనుష్యుడు నీ ఎదురు నిలవలేక ఉండును, ఎందుకంట నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. 7వ వచనం అంటున్నాడు, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి అంటున్నాడు. ఏం చేయాలంట? జాగ్రత్త పడబెట్టేటువంటి వాడు. అమ్మ గమనించండి, మన విశ్వాస జీవితంలో జాగ్రత్త అనేది మనకు లేదు. చాలా తెలివి తక్కువగా, చాలా నిర్లక్ష్యంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. విశ్వాసం అని చెప్పుకుంటూ ప్రతిసారి విశ్వాసంలోంచి మనం తొలగిపోతూనే ఉంటాం. ఆయన ఎవరోనంట మైసూర్ పాకులో పాక్ అంటే పాకిస్తాన్ ఉంది అని పేరు మార్చేశాడు ఆయన ఎవరోను. మరి ప్యాకెట్లో కూడా పాక్ ఉంది, మార్చేస్తారు. ఇప్పుడు ప్యాకెట్లన్నీ మార్చేయాలిగా. పాక్ అంటే ఏం పాక్? అది పాకిస్తానేనా? ఇంకొక ఆయన ఎవరు అంటున్నాడు మైసూర్ పాకులు అసలు మైసూర్ లేదని చెప్పేసి. అందుకే షుగర్ వ్యాధులు వచ్చేసినాయి. ప్రతి ఓడు షుగర్ వ్యాధికి వచ్చింది ఎదుగుతూ ఉంటారు. మైసూర్ పాకులు ఏం కావాలంటే వాడికి మైసూర్ ఉండాలంట. మైసూర్ పాక్ నేను ప్యాక్ చేస్తాను. దేవుని విశ్వాసం కూడా ఎలాగే తయారైపోయింది. ఇప్పుడు
విశ్వాసులని చెప్పుకుంటూ అసలు ఎంత మాత్రం విశ్వాసం లేనటువంటి వారిగా మాట్లాడుతున్నాం, ఆలోచన చేస్తున్నాం, ప్రవర్తిస్తున్నాం. మనము ఆయా సందర్భాల్లో, ఆయా సంఘటనలో, ఆయా స్థలాల్లో ఘోరమైన అవిశ్వాసంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనం ఎంత చటుక్కున అబద్ధం ఆడేస్తామో, చాలా వేగంగా అబద్ధం అనేది నోట్లోంచి అలవాటుగా వచ్చేస్తుంటుంది. మనకి ఆడొచ్చు అబద్ధం, 10 ఆజ్ఞలో ఉంది కదా అబద్ధం ఆడకూడదని. ఎందుకు ఆలస్యమైంది, ఆఫీసులో ఎందుకు ఆలస్యమైంది, ఒక అబద్ధం వచ్చేస్తుంది. మందిరానికి ఎందుకు ఆలస్యమైంది, ఒక అబద్ధం వచ్చేస్తుంది. నిన్న బైబిల్ చదువుకున్నావా, ఒక అబద్ధం వచ్చేస్తుంది. అసలు నిన్న ప్రార్థన చేసుకున్నావా, మరి ఇంకొక అబద్ధం వచ్చేస్తుంది. ఆ అబద్ధం కోసం మరి ఇంకొక అబద్ధం. నిన్న పిల్లలండి అల్లరి చేశారు, ముందే చేసుకున్నారంటారు. ఆ తర్వాత నిజంగా చేసుకున్నావా, అనుకున్నాను కానీ మోకాళ్ళు వేసాను కానీ ఏంటో మరి అయిపోయింది. అక్కడికి పిల్లలు వచ్చారండి, ఫోన్ వచ్చిందండి, రకరకాల కారణాలు చెప్పేసి అవిశ్వాసము బ్రతుకుతా ఉన్నాం. అది ఇక్కడ ఉన్నాడు, జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. సామెత 4:22 ఏమంటున్నాడు, అన్నిటికంటే భద్రముగా ఏం చేయాలంట, నీ హృదయమును, గాడ్ యువర్ హార్ట్, యు యువర్ సెల్ఫ్ గాడ్ యువర్ హార్ట్, అన్నిటికంటే భద్రముగా నీ హృదయమును కాపాడుకోను అంటున్నాడు. ఎందుకని హృదయం ఏమైపోయిందంట, హృదయం ఏమైపోయింది, ఎలా ఉంది హృదయము, చెడిపోయి ఉన్నది, ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయము బలహీనమైంది. ఏజ్కేలులో చూస్తాం ఈ మాట, మనం ఏజ్కేలు 38:16 చూస్తాం. హృదయము బలహీనమైందంట. ఈ బలహీనమైన హృదయాన్ని పెట్టుకుని మనం ఏం చేస్తున్నామంటే, విశ్వాసులుగా బ్రతకవలసిన మనం విశ్వాసాన్ని కోల్పోతున్నాం. అందుకన్నాడు జాగ్రత్త పడు, విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవిశ్వాసులాగా బ్రతకూడదు మనం. విశ్వాసకి అవిశ్వాసకి తేడా ఏమిటి? అవిశ్వాసులు లోకంలో వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు, స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉంటారు. వారికి ఒక కట్టుబాటు ఉండదు, వారికి ఒక నియమం ఉండదు, వారికి ఒక పద్ధతి ఉండదు, వారికి ఒక క్రమం ఉండదు. వారి ఇష్టానుసారంగా పశువుల వలె వావి వర్షం లేకుండా బ్రతుకుతూ ఉంటారు. కానీ విశ్వాసికి ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉంది. దాన్ని కాపాడుకోవటం కోసం ఎలా ఉండాలంటే మనము జాగ్రత్త పడాలి. అందుకే వచ్చినాడు ఆయన, డీప్ కమిట్మెంట్ టువర్డ్స్ ద లార్డ్స్ వర్డ్. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క వాక్కుకు ఆ కమిట్మెంట్తో మనం ఉంటూ బ్రతుకుతూ రావాలట. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం, దానికంటే ముందుగా మరొక మాట చూద్దామా? ఇక్కడే 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయం యెహోషువ 5:14. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం చదువుతారు ఎవరన్నా? నేను చదవరా? యెహోషువ నేల మట్టుకు సాగిలపడి, బాగా విందాం, అది ఎలా జాగ్రత్త పడ్డాడో. నువ్వు జాగ్రత్త పడము, ఎలా జాగ్రత్త పడ్డాడు యెహోషువ విందాం. ఏం చేశాడంట? నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఏం చేశాడు? నంబర్ 1, నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని ముందు సాగిలపడాలి. ఎంతవరకు సాగిలపడాలి? నేల మట్టుకు సాగిలపడాలి. ఇప్పటి వరకు జీవితంలో ఎన్నిసార్లు పడ్డాం అలాగా? ఇంతవరకు నీ జీవితంలో ఎన్నిసార్లు యెహోవా దేవుని ముందు, యేసు ప్రభు ముందు నేల మట్టుకు సాగిలపడ్డావు? లెక్కుందా? అంటే లెక్కలేని ఎన్నిసార్లు పడ్డావా? అది కూడా లేదే. ఒక్కసారైనా పడిన అలవాటు ఉందా? ఒక్కసారైనా సాగిల పడుతున్నావా విశ్వాసంలో? సాగిల పడాలి. నంబర్ 1, ఆయన నేల మట్టుకు సాగిల పడ్డాడు. తర్వాత వచ్చి 15వ వచనం చూస్తే, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనటువంటిది. ఎక్కడ నిలబడ్డాడు? పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. మనం ఎక్కడ ఉంటున్నాము? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలిచినటువంటి వాడు.
అందుకే కదా కీర్తన మొదటి వచ్చిన చూస్తాం మనము. ఏంటంటే అక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడువక నిలువక కూర్చుండక. మరి మనం ఎక్కడ ఉన్నాము? అట్టి స్థలంలో పెడుతున్నాం కదా. కానీ యెహోషువ ఎక్కడున్నాడంటే పరిశుద్ధ స్థలంలో నిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని ముందు సాగిలపడి సాష్టాంగపడినటువంటి వాడిగా ఉన్నాడు. రెండవదిగా పరిశుద్ధ స్థలంలో నిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. మనం దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ఉండటానికి అసలు ఇష్టపడం. చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తుంటాం. అది కూడా అపరిశుద్ధ హృదయంతో వచ్చి ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడతా ఉంటాం. మనం పరిశుద్ధ స్థలానికి ఎలా రావాలండి? నిన్నగాక మొన్న అనుకుంటా, నిన్న 5వ తారీఖు, ఇప్పుడు నిన్నగా మొన్న కదా 5. ఈ జీ కన్వెన్షన్లో ఒక పెళ్ళి అయింది. పిలిస్తే పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చాలా గ్రాండ్గా డెకరేట్ అయ్యి ఉన్నారు. మంచి కాస్ట్లీ డ్రెస్సెస్ వేశారు. చాలా గ్రాండ్గా. సోలతి టీచర్ వాళ్ళ అబ్బాయిదమ్మ, నువ్వు వస్తావనుకున్నాను. చాలా గ్రాండ్గా ఉన్నారు. ఓకే, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు స్టేజ్ మీద కూర్చొని అందరూ అంతే గ్రాండ్గా ఉన్నారు. ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా అదే గ్రాండ్గా ఉన్నారండి. అన్ని కాస్ట్లీ డ్రెస్సెస్, అసలు ఆడవారు వేశారు బంగారం, అసలు శరీరం అంతా నిండిపోయింది, దేహమంతా బంగారం. ఆ వెలుగులు జిలుగులు అదేమిటది అసలు ఆ లైటింగ్లో పడతా ఉంటే ఈవినింగ్ అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం మెరిసిపోతున్నారు. అసలు ఈ మగవారు కూడా ఏ కోట్లు వేశారు, అవి కూడా మెరిసిపోతున్నాయి, షూట్లు కూడా మెరిసిపోతున్నాయి. చాలా గ్రాండ్గా కనిపించారు అక్కడ. అంటే ఒక పెళ్ళికి ఇప్పుడు తర్వాత గంట తర్వాత తెలిసి చూడండి ఉంటుందేమో అక్కడ. చాలామంది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, చాలా డెకరేషన్ చాలా బాగుంది, చాలా మంచి లైటింగ్, ఈవినింగ్ ఏమో చాలా మంచి లైటింగ్ పెట్టి చాలా గ్రాండ్గా ఉంది. వచ్చి చాలా భలే ఉంది అన్నారు. అనుకున్నాను నేను, ఈ పెళ్ళి అయిపోయి ఒక గంట తర్వాత వస్తే ఏమన్నా ఉంటుంది ఇక్కడ అని చూశాను నేను. ఏముండదు. అలాంటి చోటకి అంత ఘనంగా వెళ్ళారే. మరి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు మనం ఎలా రావాలండి? పరిశుద్ధతలో ఆభరణంగా ధరించి రావద్దు. మన హృదయం పరిశుద్ధతతో నింపబడి ఉండొద్దు. అపరిశుద్ధంగా వస్తామా? ఏవేవో ఆలోచనలు, ఏవేవో గొడవలు, ఏవేవో తలంపులు, ఏవేవో ఊహలు. ఈ పాట్ టైం అప్పుడే టైం అయిపోయింది ఏంటో పెందలాడు ఎలా చిచ్చి టైంను కూడా తెచ్చుకుంటాం మనం, ప్రయాణాన్ని తెచ్చుకుంటాం మనం, ఆ హడావుడు తెచ్చుకుంటూ ఉంటాం. ఏంటో ఈ పిల్లలు ఇప్పుడే పేచి పెడతారు, అప్పుడే ఎందుకు పెడతారు వాళ్ళు, ఇప్పుడు పేచి పెడతారండి పిల్లలు కదా వాళ్ళు. మనం ఆ టైం గుర్తు చేసుకున్నాం అంతే. ఈ అపరిశుద్ధత అనేది మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు టోటల్గా హోల్సేల్గా కలిగి ఉంటున్నాం మనం. యెహోషువ గారు ఏం చేశారు తెలుసా? ఆయన నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనటువంటిది. గమనించాలి. దేవుని పరిశుద్ధ స్థలములకు వెళ్ళేటప్పుడు, ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు అంత డెకరేట్ అయి వెళితే, ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అంత డెకరేట్ అయి వెళితే ఇప్పుడు ఎలా ఉండాలి? దేవుని పరిశుద్ధ స్థలానికి ఏం డెకరేట్ ఏం కలిగి ఉండాలి? మన హృదయం అంతా పరిశుద్ధంగా ఉండాలి. ఎస్, వీ హ్యావ్ టు లీడ్ ఇన్ హోలీ లైఫ్. ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉండే పరిశుద్ధమైన దేవుని యొద్దకు రావాలి. ఒకవేళ మీకు ఈ మధ్య కట్టెల పొయ్యిలు అలవాటు తప్పిపోయినాయి, కానీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పెడుతున్నారు కదా, రైట్. అక్కడ బగ మండుతున్నటువంటి పొయ్యి ఉంది, కట్టెలు కాలుతూ ఉన్నాయి, వంట జరుగుతూ ఉంది అక్కడ, ఆ ఫ్లేమ్ మంట వస్తూ ఉంది. ఒకవేళ మంటను ఉధృతి చేయాలనుకోండి, ఎక్కువ చేయాలి, ఆ బిర్యానీ వేయటానికో దమ్ము మటన్ ముక్కలు వేయటానికో ఏదో మొత్తం వేడి బాగా పెంచాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రక్కన అన్నం వండుతున్నటువంటి ఆ వంట లేదా రైస్ వండుతున్నారు కదా, అక్కడున్న కట్టెలు, కాలుతున్న కట్టెలు కూడా తీసుకొచ్చి ఈ బిర్యానీ కింద పెడతారు. ఇప్పుడు ఇది ఆల్రెడీ కాలుతుంది, మళ్ళీ కాలుతున్న కట్టెలు తీసుకొచ్చి మళ్ళీ ఈ పొయ్యిలో పెడతారు. ఇప్పుడు ఏమైంది? అమాంతం ఒక్కసారి ఉధృతి పెరిగిపోయింది. ఒకవేళ కాలకుండా ఉన్న కట్టెలు తీసుకొచ్చి పెట్టారు అనుకుందాం, ఇప్పుడు మంట పెరుగుద్దా తగ్గుద్దా? అలాగే ఉండదు. దాని సివియారిటీ తగ్గిపోద్ది, దాని తీవ్రత తగ్గిపోద్ది. అంటే
కాలుతున్న కట్టెలోనికి మరొక కాలుతున్న కట్టెలు పెడితే దాని సీరియస్నెస్, దాని సివియారిటీ తీవ్రత ఎలా పెరిగిందో, పరిశుద్ధ స్థలమైన దేవుని సన్నిధికి వచ్చి నీవు కూడా పరిశుద్ధంగా వస్తే ఆ పరిశుద్ధత యొక్క సివియారిటీ అమాంతం పెరిగిపోద్ది. చెప్పడం ఒకసారి దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అపరిశుద్ధంగా వచ్చే వరకు నువ్వు కాంతివిహీనం అయిపోతావు, నువ్వు ఫేడ్ అయిపోతావు, నువ్వు వాడిపోవును పువ్వులాగా అయిపోతావు. అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ స్థానానికి వచ్చి ఉపయోగం ఏముంది నీకు? నీ మొష్టంతా, నీ మురికంతా నువ్వు లోపల హృదయంలో పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తే ఎలాగూ నువ్వు మంచిగా చేయబడతావు. కానీ యెహోషువ ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉన్నాడు అంటే ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు ఆ స్థలానికి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అక్కడ ఏమని వార్న్ చేయబడుతున్నాడంటే, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా, ఏం చేయాలంట? నీ పాదరక్షలు. అప్పుడు దాకా నీ అడుగులు ఎటెటు నడిచినాయో, ఏ హై హీల్స్ వేసుకొని నడిచావో, ఎక్కడెక్కడ తిరిగావో తిక్కగా, అనామకంగా ఎక్కడెక్కడ తిరిగావో, ఏ సందులు గొంతులు తిరిగావో, ఏ ఆటపాటలతో తిరిగావో, ఏ అన్యమనస్కంగా తిరిగావో, ఏ అపహాస్యంగా వేళకోళంగా తిరుగుతూ ఉన్నావో ఇప్పుడు వరకును. ఇప్పుడు ఆ పాదరక్షలు ఏం చేయాలంట? తీసివేయాలి. అంటే నీ ఆలోచనలు దేవుని మీద ఆలోచనలు కాకుండా లోకం మీద ఉండే ఆలోచనలన్నింటినీ కూడా తీసి ప్రక్కన పెట్టేయాలి. ఇంటి గొడవలు, వంట గొడవలు, ఒంటి గొడవలు, పంటి గొడవలు ఉండకూడదు. ఇంకా మీకు ప్రార్థనకు వచ్చే దేవుని సన్నిధికి వచ్చాక అన్నీ గుర్తు వస్తాయి. ఇక్కడికి వచ్చాకే మీకు ఆకలేస్తుంది. ఇంకొక అద్భుతమైన కార్యం చెప్పమంటారా? ఎక్కడున్నా రాదు కానీ ప్రార్థనకు వచ్చాకే నిద్ర వస్తూ ఉంటుంది. మహమ్మారి. దేవుని సన్నిధికి వచ్చాక ఎంత నిద్ర వచ్చేద్దో ఎంత ఆపుకున్నా ఆగదు. అది ఎంత ఆపుకున్నా ఆగదు. పాదరక్షలు తీసేకుండా వస్తే జరిగే పని. ఆలోచన మారాలి. పరలోకం చేరడం అంటే చాలా సులువు అండి, కానీ దాన్ని పాటించడమే కష్టం. పరలోకం దూరం కాదు. మీ ఊహ చెప్పండి, పరలోకం ఎంత దూరం ఉంటుందో? ఎన్ని వేల కిలోమీటర్లు చెప్పండి. 2023లో మణిపూర్ వెళ్ళి వచ్చాం కదా మేము. మణిపూర్ కొండలోకి వెళ్ళి వచ్చాం కదా, గొడవలు జరుగుతుంటేని 3750 కిలోమీటర్ ఎంతో సంథింగ్ వచ్చింది ఆ కొండలోకి. పరలోకం ఎంత దూరం? ఎవరు ఊహించి చెప్పండి. మనకే పరలోకానికి ఎంత దూరం ఉంటుంది? మన మధ్యలోనే ఉంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఉందండి అది? మన దగ్గర ఇక్కడే ఉందండి. పరలోకం ఎక్కడో కాదు. కానీ మనకు తెలియట్లేదు. అది మనం గమనించలేకపోతున్నాం, మనం గుర్తించలేకపోతే కారణం ఏంటో తెలుసా? మన పాదరక్షలు తీయట్లేదు కనుక. మనం తప్పులు తీసివేసుకోవడం లేదు, మనలో ఉన్న అపరాధాలు తీసివేసుకోవడం లేదు, మనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసుకోవట్లేదు, మనలో ఉన్న అవిధేయతను తీసివేసుకోవట్లేదు. ఎంత మాత్రం వీటి చేత ఉంటున్నాం కనుకనే పరలోకం అంటే ఏంటో తెలియట్లేదు, మనకి గమనించుకోలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. కనుక యెహోషువ మొట్టమొదటి ఏం చేశాడంట? సాగిలపడ్డాడు. రెండవది పరిశుద్ధ స్థలంలో నిలిచాడు. మూడవదిగా పాదరక్షలు ధరించాడు. మనకి మనం ఈ జ్ఞాపకం చేస్తున్నాను. 10వ అధ్యాయం 14వ వచనం. 10వ అధ్యాయం 14వ వచనం. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన ఆ ప్రార్థనకు ముందే కానీ తర్వాత కానీ ఎవరూ చేయలేదంట. అంటే ఏం చేశాడు? ఇప్పుడు ముందు సాష్టాంగపడ్డాడు, ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో నిలిచాడు, తనకున్న చెప్పులన్నీ తీసేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన చేసాము ఎప్పుడైనా చేసామా? అందుకే ఇవి చాలాసార్లు జ్ఞాపకం చేస్తున్నాను నేను. Hebrews 5:7 ఏమనుంటుంది అక్కడ?
లాస్ట్ ఇయర్ అంతా వచ్చే మనం ధ్యానం చేశాము. ఆయన శరీరధారి 8 దినములలో ఏం చేశాడంట? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ యాచనతోనూ తన మరణం నుంచి రక్షింపవల వారి యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. ఆ ప్రార్థన చేయటానికి ప్రతిరోజు కూడా ఆ ప్రార్థన చేయటానికి ఆయన సెలెక్ట్ చేసుకున్న ప్రదేశం ఏంటంటే గెత్సెమనే వనం. అక్కడ ఎందుకు వెళ్ళాడు ఆయన? ఒలీవల కొండ మీద ఉన్న గెత్సెమనే వనానికి రోజు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఊళ్ళో చేసుకోవచ్చుగా, ఇంట్లో చేసుకోవచ్చుగా. ఎందుకని గెత్సెమనే వనానికి వెళ్ళాడు? గెత్సెమనే వనం అంటే ద్రాక్షల వనము, వైన్యార్డ్. ఆ ద్రాక్ష దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క రక్తమునకు సాదృశ్యము. అంటే ఆ చోట ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా. అందుకనే యెహోషువ పరిశుద్ధ స్థలమునకు వెళ్ళి ఇప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అటువంటి ప్రార్థన అంతకు ముందే కానీ తర్వాత కానీ ఎవరూ చేయలేదన్నాడు. ఏం ప్రార్థన చేశాడు అక్కడ? ప్రకృతిని శాసించినటువంటి వాడుగా ఉంటున్నాడు అక్కడ. సూర్యుడా, యు ఆర్ ఆఫ్టర్ ఆల్ బిఫోర్ మీ అన్నాడంతే. ఎస్ మూన్, వేర్ ఆర్ యూ? స్టాప్ దేర్. ఎస్ కమాండెడ్, అది కమాండ్ చేశాడండి. సూర్యుడిని చంద్రుడిని ఆపి ఆ కమాండ్ చేసి ఆజ్ఞాపించగానే అవి అక్కడ అయిపోయినాయి అంట. అంతటి ప్రార్థన ఇంతవరకు ఏనాడు చేయలేదు దేవుడు ఒప్పుకున్నాడు ఇక్కడ. అంటే అంత ప్రార్థన ఎలా చేయగలిగాడు అంటే, ఒకటి సాష్టాంగపడే హృదయం నీకు ఉండాలి. రెండోది పరిశుద్ధ స్థలం నిలవగలిగిన హృదయం నీకు ఉండాలి. మూడవది నీ ఆలోచన తీసి ప్రక్కన పెట్టాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. రేపు డ్యూటీ ఏంటి, రేపు కూర ఏంటి, రేపు పిల్లలు ఏంటి, నో, అవన్నీ ఇంటి దగ్గర సంగతులు. దేవుని దగ్గర ఆరాధనకు వచ్చి, ఆదివారం ఆరాధనకు వచ్చావా, ఆరాధన మనసు కలిగి ఉండు. ఉపవాస ప్రార్థనకు వచ్చావా, ఆ మనసు కలిగి ఉండు. ఆన్లైన్ ప్రేయర్లో ఉన్నావా, ఆ మనసు కలిగి ఉండు. ఏ కుడికలో ఉన్నావో ఆ కుడిక మనసు తప్ప రెండో మనసు నీకు ఉండకూడదు. రెండో ఆలోచన నీకు ఉండకూడదు. రెండో ఉద్దేశం, రెండో తలంపు నీకు ఉండకూడదు. అందుకన్నాడు ఆయన, ఈ ప్రజలు ఎలా ఉన్నారంట? 2 తలంపుల మధ్య జీవిస్తున్నారంట అన్నాడా? 2 తలంపుల మధ్య. దేవుడు అంటున్నారు, బయలుదేవత అంటున్నారు. ఇక్కడ చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు. ఆరాధనకు వస్తారు, విగ్రహాలను చేస్తూ ఉంటారు. ప్రభు సన్నిధికి వస్తారు, మళ్ళీ విగ్రహాల నుంచి అలవాట్లు ఆచారాలు ఆచరిస్తూ ఉంటారు. ఆ ద్విమనస్కులు 2 మన తలంపులకు వెళ్ళి వారు ఏమైపోతారో అది చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం మనం. కనుక గమనించినప్పుడు ఆ ప్రార్థన ఇప్పుడు చూద్దాం మరొక మాట. అక్కడే 10వ అధ్యాయం 9వ వచనం, 10వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఏముంది అక్కడ? యెహోషువ ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే శత్రువులు ఉన్నారో బాగా గమనించు. నువ్వు చాలామంది శత్రువుల చేత వేధించబడుతున్నావు. నువ్వు ఒక్కసారి నీ కళ్ళు మూసుకొని చూస్తే నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలుసా నీకు? అసలు ప్రతి ఒక్క స్థలంలో అపవాదులను శోధిస్తూ ఉన్నాడు. ఉద్యోగంలో రకరకాల టెన్షన్స్, భర్త ద్వారా, భార్య ద్వారా, బిడ్డల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, అక్కచెల్లెల ద్వారా, నువ్వు నివాసం ఉండే స్థలంలో, నీ ప్రక్కనే, నీ వీధిలో నువ్వు ట్రావెల్ చేస్తూ ఉంటే, నువ్వు చదువుకుంటూ ఉంటే, ఏది మాట్లాడుతూ ఉంటే రకరకాలుగా నువ్వు శోధించబడుతూ భయపడుతున్నావు. ఈ రోజున ఎక్కడున్నా నీ శత్రువులు? నీ చుట్టూ శత్రువులే ఉన్నారు. ఎన్ని కరువులు అనుభవిస్తున్నావు? రకరకాల కరువులు అనుభవిస్తున్నావు. ఎంత ఘోరమైన జీవితాన్ని జీవిస్తున్నావు. అసలు నెమ్మది లేదు కదా, అసలు మనశ్శాంతి మర్చిపోయావు కదా, మనశ్శాంతి నీకు కరువైపోయింది కదా. అందుకని యోబు గారు ఏమంటున్నాడు? 3 హృదయాలు చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం మనము. నాకు నెమ్మది లేదు. యోబు 3 హృదయాలు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచు ఉన్నది. ఇది కదా మన యాక్చువల్ లైఫ్. నాకు సుఖము లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచు ఉన్నది. పైగా నేను పైవచ్చి 25 వచ్చి ఏమంటాడు? ఏమి సంభవించునో నేను భయపడుచుంటేనో అదే నాకు. ఏంటో రేపు మా బాస్ తిడతారనుకుంటా, రేపు మా బాస్ చేతిలో ఉంది రేపు నాకు.
అనుకుంటే వెళ్తారు. నిజంగా వెళ్ళిన తర్వాత ఏదో ఉంటుంది అక్కడ, తిట్లు పడుతుంటాయి. వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో ఏదో అనుకుంటూనే ఉంటారు అని వెళ్తావు. నిజంగా నీకు అవమానం ఎదురుద్దు అక్కడ. ఎందుకు ప్రభువుని నమ్మట్లా, నువ్వు ప్రభువుని నమ్మట్లా. అందుకే పౌలు గారు ఏమంటే, ఇవిగో పాతవి గతి, నువ్వు క్రీస్తునందు ఎడలా ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఏం జరిగివన్నీ గతించిపోతుంది. దేవుడు గతించిపోచేసే దేవుడైన దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ రోజు వరకు నువ్వు ఏ పాపం చేసావో, ఏ దోషం ఉందో, ఏ అవకతవక నీలో ఉన్నాయో, ఏ అవిధేయత ఉందో వాటన్నింటినీ దేవుడు రద్దుపరిచేస్తున్నాడు. ఈస్ క్యాన్సిలింగ్ ఎవ్రీథింగ్. ఆయన అన్ని రద్దుపరుస్తున్నాడండి. కాగా నీవు నూతన సృష్టిగా దేవుడు చేస్తున్నాడు. మరి ఎందుకు నీకు ఆ దిగులు? మరి ఎందుకు నీకు ఆ టెన్షను? ఎందుకు అంటే నీలో అవిధేయత ఉంది కనుక టెన్షన్ వస్తుంది. నీలో అవిశ్వాసం ఉంది కనుక టెన్షన్ వస్తుంది. నీలో అవిధేయత, అవిశ్వాసం నువ్వు మనస్తాపానికి గురి చేస్తుంది. కనుక ఇప్పుడు యెహోషువ గారు ఏం చేస్తున్నాడంటేనా, ముందు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేయడానికి ముందు ఏం చేశాడంట, గిల్గాల్లో బయలుదేరి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. శత్రువు మీద పడుతూ ఉన్నాడు. ఇప్పుడు అంటే అంతటి శక్తి, అంతటి సామర్థ్యము, శత్రువును ఓడించగల సామర్థ్యము ఎప్పుడంట, రాత్రి సమయంలో పడుతున్నాడంటే అది అర్థం ఏంటంటే సీక్రెట్గా, రహస్యంగా నీ శత్రువు మీద నువ్వు దాడి చేసి నువ్వు శత్రువు నువ్వు గెలవలసి బిడ్డవు నీవు ఉంటున్నావు. ఆమేన్. ఎందుకని ప్రభు ఏమంటాడు తెలుసా? దానికి రెమెడీగా నువ్వు గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ఏం చేయాలి, నువ్వు మొర్ర పెట్టినప్పుడు అప్పుడు రహస్యమందున నీ తండ్రి నీ ప్రార్థనలకించి నీ పక్షంగా కార్యం జరిగిస్తాడట. ఈ రాత్రంతా ప్రయాణం చేసి నడిచి శత్రువు మీద పడతా ఉన్నాడు యెహోషువ గారు. ఇది మనకు చాలా అవసరం. నైట్ ప్రేయర్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఆల్ నైట్ ప్రేయర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. తెల్లవారు నడు లాగేస్తారు. టీవీల దగ్గర బాగానే కూర్చుంటారు, గంటల ప్రయాణాలు బాగా చేస్తారు, రోజు ప్రయాణాలు చేస్తుంటారు. ఒక్కొక్కరు 2 వీలర్ మీద ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అసలు అబ్బబ్బబ్బబ్బా రోజుకు 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. అదేంటో విచిత్రం, దేవత నడుము లాగేస్తాం. సేపు కూర్చోలేకపోతున్నారు దగ్గర, అంతసేపు కూర్చోలేరు దేవుని సన్నిధిలో, అంతసేపు నిలబడలేరు దేవుని సన్నిధిలో. పావుగా నిలబట్టి ఆరాధన చేస్తూ ఉంటే 3 నిమిషాల దగ్గర 3 కూర్చుంటున్నారు, 6 నిమిషాల దగ్గర 7 కూర్చుంటున్నారు. ఆ పావుగా కళ్ళు తెచ్చి అందరూ కూర్చొని ఉంటారు. లోపు కాళ్ళు లాగేస్తే నడుము పీకేస్తుంది. ఎవరు అన్నారులే, కాళ్ళు లాక్స్ అంట, లాగేస్తున్నాయి అంట కాళ్ళు, అందుకు లాక్స్, నడుము పీక్స్. అంటే దేవుని సన్నిధిలో మనం ఎంతసేపు ప్రార్థనలో ఉండగలుగుతూ ఉన్నాం. అయ్యో ప్రభు నీ కొరకు సిలువనెక్కి దానికంటే 3 రోజులు ముందుగానే పట్టబడి కొట్టబడుతూ ఏడవబడుతూ నానా రకాలుగా చిత్రహింసలు పట్టబడుతూ అవమానించబడుతూ ముళ్ళు పెట్టి కొడుతూ కోడలతో కొడుతూ చివరికి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఆ సిలువ కొయ్య మీద మండుటెండలో వేలాడి తీయబడ్డాడే. దాంట్లో కనీసం పావు తులమన్న, తులాలో చెప్తున్నాను, కేజీలు చెప్పట్లా, పావు తులమన్నా, 10వ వంతన్నా, 100వ వంతన్నా కొంచెమన్నా ఉందా మనకు ఓపిక? అసలు యెహోషువ రాత్రంతా కూడా నడిచి శత్రువుల మీద హఠాత్తుగా పడుతున్నాడంట. నీ శత్రువుల మీద నువ్వు కూడా హఠాత్తుగా పడి నీ శత్రువు నాశనం అవ్వాలని నువ్వు దేని చేత భయపెట్టబడుతున్నావో, దేని చేత పీడింపబడుతున్నావో, దేని చేత ఓడిపోతున్నావో నీ జీవితంలో, దేన్ని బట్టి నీకు విచారము, దుఃఖము, వేదన, భారం నీకు కలుగుతున్నాయో, దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావో ఆ శత్రువు హతమార్చబడాలి అంటే రాత్రంతా కూడా ప్రభువులు నువ్వు నడుస్తూ ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సాష్టాంగ పడ్డాడు, పరిశుద్ధ స్థలంలో నిలిచాడు, పాదరక్షణ తీసేశాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. రాత్రంతా నడిచి ఏం చేశాడంట,
శత్రువు పడ్డాడు. హఠాత్తుగా పడ్డాడు అంటే రహస్యముగా నిన్ను వేధిస్తున్న శత్రువు. ఇప్పుడు మిమ్మల్ని ఇందాక అడిగారు ప్రశ్న, నేను మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు? యూ కెనాట్ కౌంట్ దెమ్. మీకున్న, ఎందుకంటే ప్రతి విషయంలో భయపడుతున్నావు, బాధపడుతున్నావు. ఏం జరిగిపోద్దో, ఏమవుద్దు, ఇదేమవుద్దో, అదేమవుద్దో, ఇది ఎక్కువైపోయింది. వ్యావరింగ్ మైండ్ ఎక్కువైపోయింది నీకు. అందుకనే యెహోషువ అన్వ్యావరింగ్ బిలీఫ్, ఏ వ్యావరింగ్ లేకుండా ఇప్పుడు 7 గంటలకు ప్రార్థన రావాలంటే నువ్వు పొద్దున్న నుంచి ఎంత వ్యావరింగ్ పడ్డావు. ఓ ప్రక్కన వేడి, ఒక్కపోత, ప్రయాణం, బట్టలు సర్దుకోటాలు, ఎన్ని చేసుకున్నాడు. ఎంత వ్యావరింగ్ మైండ్. వచ్చాక కూడా హడావుడిగా మందిరానికి వచ్చాక కూడా ఎన్నెన్నో ఆలోచనలు నేను రేకెత్తుతూ ఉంటాయి. ఈ వ్యావరింగ్ మైండ్తో ప్రభువును ఎంత మాత్రము సంతోషపెట్టలేవు, గనపరచలేవు. ఇది తీసేసుకోవాలి ముందు. ఇది నీ హృదయంలో తొలగిపోవాలా. విత్ ఫ్రీ మైండ్, విత్ ఫ్రీ హార్ట్. ఇక నీలో ఇది అని భారం లేకుండా నువ్వు ఫ్రీగా నీ హృదయాన్ని పెట్టుకుని ప్రభు సన్నిధికి వస్తే ప్రభువుని దర్శించి ఆయనను ఆశ్రయించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఏదైనా వ్యావరింగ్ని మైండ్లో పెట్టుకుంటే నువ్వు ప్రభువుకి ఇవ్వాల్సిన హృదయాన్ని దేవునికి ఇవ్వట్లేదు. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, హృదయాన్ని, అవకాశాన్ని దేవునికి ఇవ్వకుండా కొంత పార్ట్ నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో దానికి ఇచ్చేస్తున్నావు. అందుకే ప్రభు ఏమన్నా అంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ జ్ఞానముతో ఆయన ఏం చేయాలంట? ఆరాధించాలి. జరుగుతుందా ఇది? ఇది జరగట్లేదు కనుక మన జీవితంలో రకరకాల భయాలు ఏర్పడుతున్నాయి. ఆకు మెదిలితే భయం, ఇంట్లో కట్టలు మెదులుతాయి. మన కట్టనే, మన ఇల్లే, మన ఫ్యానే, మన కట్టలకే మనం భయపడిపోతున్నాం. నిద్ర మధ్యలో మెలకు వస్తుంది, ఆ గాలి కట్టను ఊగుద్ది, ఇంకేదో అయిపోయింది. ఇప్పుడు వేసి రక్తం. ఎందుకని అంత వ్యావరింగ్ మైండ్ మనకి? ఎందుకంటే నువ్వు పూర్తి హృదయాన్ని దేవునికి అప్పగించడం లేదు. నువ్వు యెహోషువ తన హృదయాన్ని పూర్తిగా అప్పగించేశాడు. కనుక శత్రువు మీద పడినప్పుడు శత్రువు హతమార్చగలిగిన యెహోషువ దేవుడు అట్టి స్థితిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ గమనించినప్పుడు అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 45వ వచనం, యెహోషువ గురించి 2 మాటలు చూద్దాం. ఇంకా అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 45వ వచనం. అది దావీదు దినముల వరకు ఉండెను. ఎప్పుడంటే యెహోషువ ఏం చేశాడంటే దాన్ని అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. కాదండి, 45లో దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను బాగా విందాం, దీనికి మంచి సబ్జెక్ట్ ఉంది ఇక్కడ మనకి. దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకొని వచ్చిరి. ఏం తీసుకుని వచ్చారు? ఎవరు వెళ్ళగొట్టబడ్డారు? దేశంలోంచి ఎవరు వెళ్ళగొట్టబడ్డారండి? ఎవరు తెలుసా? ఐడియా వచ్చింది? ఎవరు వెళ్ళగొట్టబడ్డారు? ద కిక్ అవుట్. ఆదికాండంలో చూస్తే ఆదాము అవ్వలు ఏదేను నుంచి వెళ్ళగొట్టబడ్డారు. రైట్? వెళ్ళగొట్టబడ్డారా? వారు వెళ్ళగొట్టబడక ముందు, అనగా వారు పండు తినక ముందు, వాట్ దే హ్యాడ్ దేర్ ఫుడ్, వాళ్ళు ఏ ఆహారం తిన్నారు అక్కడ? పండ్లు ఫలములు. రైట్? ఇంకేం తిన్నారా? ఇంకేం తినుంటారా?
సరే చూద్దాం అయితే మాట. కీర్తనలు గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం. వాళ్ళు ఏం తిన్నారు ఏం ఎక్కడ చూద్దాం ఇంకా. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం. సామ్స్ 50th chapter 2nd verse. బాగా విందాం. పరిపూర్ణ సౌందర్యము కలిగిన సియోను నుండి దేవుడు ప్రకాశించుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎక్కడి నుంచి ప్రకాశిస్తున్నాడు దేవుడు? పరిపూర్ణ సౌందర్యము కలిగినటువంటి ప్రదేశము. పరిపూర్ణ సౌందర్యము కలిగిన అక్కడి నుంచి దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. రైట్. అంటే ఇప్పుడు ఏమై ఉండాలి? దేవుడి యొక్క స్థలము. దేవుడి యొక్క స్థలము ఏదేను, దాన్నే ప్యారడైజ్ అంటారు. ప్యారడైజ్ అంటే ఏంటి? పరదైసు. తెలుగులో పరదైస్ అంటాం కదా, ఇంగ్లీష్లో ప్యారడైజ్. దాన్ని ఏదేను వనము. రైట్. ఇప్పుడు పరదైస్ అంటే ఏంటి? పరదైసు అంటే పర్షియా భాషలో రాజు ఏకాంతముగా తన ఆంతరంగికులను కలుసుకునే ప్రదేశాన్నే పరదైసు లేదా ఏడని అంటారు. దేవునికి మహిమ కలుగుగా. చెప్పకూడదు, చేతులు కాళ్ళేవా? దేవునికి స్తోత్రం. నోరుతో చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరదైసు అంటే ఏంటంట? రాజు తన ఆంతరంగికులతో, తనకి ఇష్టమైన వారితో, తనకు బాగా క్లోజ్గా, తన హృదయానుసారులు ఎవరైతే ఉంటారో వారితో ఏకాంతంగా కలుసుకునే స్థలాన్నే పరదైసు అంటారు. పరదైసు అంటారు. అదే ఏదేను వనం అంటే. ఇప్పుడు ఏదేను వనంలో ఆహారం ఏముంటుంది? ఇప్పుడు అక్కడ వాతావరణం ఏముంటుంది? అక్కడ చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, పండ్లు ఫలాలు తినగలిగినటువంటి అవకాశం. వీటితో పాటు ఏముంటుంది తెలుసు? అక్కడ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంగా అది ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు ప్రజలు. అది అపోస్తలుగా మనం చూసిన మాట. అది ఎక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు? పాలు తేనెలు ప్రవహించే దేశం నుంచి, ఫలములు కలిగిన దేశంలోంచి వారు వెళ్ళగొట్టబడ్డారు. ఇప్పుడు వెళ్ళగొట్టబడినటువంటి వారిని ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటాడు? యెహోషువతోటి వారిని మరలా తీసుకొని ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని రా అంటున్నాడు. చెప్పకూడదు. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని నుంచి వెళ్ళగొట్టబడ్డారో, ఎవరైతే విడువబడ్డారో, ఎవరైతే వెలివేయబడ్డారో, ఎవరైతే దేవునికి దూరస్తులైపోయారో, వారు తప్పు చేసి పాపము చేసి శాపగ్రస్తులైపోయి ఎవరెవరైతే దేవునికి దూరం అయిపోయారో వారందరినీ కూడా దేవుని మరలా తిరిగి సమకూర్చే బాధ్యత యెహోషువ మీద పెట్టబడింది. అందుకు యెహోషువ ధన్యుడయ్యాడు. ఇప్పుడు తీసుకురా. అందుకనే చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఎక్కడి నుంచి అంట? ఐగుప్తు బాధల్లో నుంచి అనగా వారితో చెప్పము. ఏ దేశం అంటది? పాలు తేనెల దేశము. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఐగుప్తు బాధలో ఉన్నారు. అంటే గట్టివేయబడ్డారు. ఐగుప్తు బానిసత్వంలో వెళ్ళిపోయారు. పాపం అనే బానిసత్వంలో వెళ్ళిపోయారు. అపవాదం అనే బానిసత్వంలో వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడి నుంచి ఎవరైతే వెళ్ళగొట్టబడ్డారో ఆ ప్రజలు తీసుకురమ్మని దేవుడు నడిపించమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఎవరున్నారంట? ఆ దేశంలో ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇప్పుడు ఎవరున్నారు? ఇంకా తన దేవుని యొక్క ప్రజలు రాకముందు అక్కడ కొంతమంది ఉన్నారంట. ఎవరు వారు? కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు. ఎంతమంది? 6 జాతుల వారు ఉన్నారు ఇక్కడ. 6 దేనికి సదృశ్యము? మనిషికి, అపవాది చేత పట్టబడిన మనిషికి సాదృశ్యం 6. ఈ 6 ఎవరయ్యంటే ఇశ్రాయేలుకు శత్రువులు. వీరు కూడా ఈ 6 జాతుల వారు కూడా ఇశ్రాయేలుకు శత్రువులు, అంటే విశ్వాసులకు శత్రువులు. వారి గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుంది, ఒక్కొక్క అర్థం ఉంది. దేవుని చిత్తం మీద మరొకసారి చూద్దాం. కనుక వీరందరూ కూడా విశ్వాసులకు శత్రువులు. వీరు అంటే వీరు అహంకారులు ఉన్నారు.
వీరిలో అసూయాపరులు ఉన్నారు, అహంకారులు ఉన్నారు, అసూయాపరులు ఉన్నారు, ఎదుటి వారిని కించపరిచేటువంటి వారు ఉన్నారు, దూషించేటువంటి వారు ఉన్నారు. కనుక ఈ 6 రకాలుగా మనం కూడా ఈ రోజున దూషించబడుతున్నాం, హింసింపబడుతూ ఉన్నాం. ఈ 6 శత్రువులు కూడా నువ్వు గెలవాలి. ఏం చేస్తే గెలుస్తావు? యెహోషువ చేశాడు ఆ పని. ఏంటంట, రాత్రంతా ప్రభువును నడవగా హఠాత్తుగా శత్రువుల మీద పడిను. 8వ వచనం చూద్దాం. ఇక్కడే 8వ వచనం కూడా చూద్దామా? ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా శత్రువులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని, దేవుని ప్రజల్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆ ప్రదేశం ఎవరికి ఇవ్వబడింది? ఇప్పుడు ఈ 6 రకాల జాతులు కలిగిన శత్రువులకు ఇవ్వబడింది. గమనించాలి, ఇక్కడ శత్రువులకు ఇవ్వబడింది ఆ స్వాస్థ్యము, ఆ స్థలము. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే యెహోషువ తోటి, ఆ శత్రువుని ఓడించి, నేను ఇచ్చిన మాట నిజమే, నిన్ను దండించడం కొరకు, వాస్తవం ఏమిటో నీకు తెలియజెప్పడం కొరకు, ఏది పరిశుద్ధతో ఏది పరిశుద్ధత కాదు, ఏది విశ్వాసమో ఏది అవిశ్వాసమో, ఏది విధేయతో ఏది అవిధేయతో నీవు తెలుసుకోవడం కొరకు నేను అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ స్థలాన్ని నేను శత్రువులకు ఇచ్చేశాను. ఇప్పుడు ఆ ప్రజలు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వారికి బుద్ధి చెప్పి వారిని క్రమపరిచి వారు తీసుకొని ఇప్పుడు నువ్వు ఆ శత్రువుల మీద పడి వారిని హతమార్చి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నా ప్రజలను నడిపించు అని దేవుడు చెప్తాడు యెహోషువకి. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన గ్రంథములో యెహోషువకి ఇలాగ ఆజ్ఞాపించి, క్రొత్త నిబంధన గ్రంథములో యేసును పంపించి మనలను ఆయన సమీపానికి చేర్చుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషువకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ యేసు ప్రభు ద్వారా దేవుడు నెరవేర్చుకున్నాడు. యేసు ప్రభు ద్వారా దేవుడు నెరవేర్చుకున్నాడు. ఆయన ద్వారా సమీపస్థులము కావటానికి ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన మనకు పరలోకమునకు భూమికి మధ్యవర్తి ఆయనే, దేవునికి నరునికి మధ్యవర్తి ఆయనే, పాపమునకు పరిశుద్ధతకు మధ్యవర్తి ఆయనే, విశ్వాసమునకు అవిశ్వాసకి మధ్యవర్తి ఆయనే. ఈజ్ ద మీడియేటర్, ఈజ్ ద కాంక్వరర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన అన్నిటిని జయించి నీకు నాకు ఒక బ్రిడ్జిగా ఉన్నాడు. కనుక యేసు ప్రభు ద్వారా మనం దేవునికి సమీపస్థులం అవుతా ఉన్నాం. అందుకే అన్నాడు ఆయన, మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆ స్థలాలు మనకి ఇవ్వటానికి యేసయ్య ఎంత ప్రయాసపడ్డారు అంటే తెలుసా? ఆయన ప్రతి రాత్రి కూడా మన శత్రువు యెహోషువ హఠాత్తుగా శత్రువుల మీద పడి గెలిచినట్లుగా ప్రతి రాత్రి కూడా మన శత్రువులు యేసయ్య గెలుస్తూనే ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గెస్సెమనే వనము వెళ్ళటానికి ఎంత దూరం ప్రయాణం చేశారని చెప్పుకున్నాం మనము. దాదాపుగా 12 కిలోమీటర్ల ప్రయాణం చేశారు ప్రతిరోజు. యెరూషలేము నుంచి దాదాపుగా 12 కిలోమీటర్ల ప్రయాణం చేశారు ప్రతిరోజు చేశాడు ఆయన. మార్గ మధ్యలో ఏమి దాటాడు ఆయన? కెద్రోను వాగు దాటాడు. ముందు రాగానే బయలుదేరగానే కెద్రోను వాగు. కెద్రోను వాగు దేనికి సాదృశ్యం? అది మరణానికి సాదృశ్యం. ఎవడు ఏ రోజున కెద్రోను మొదటి రోజులో చూస్తాం, 2:36 చూస్తాం మాట మనం. ఎవడు ఈ కెద్రోను వాగును ఏ రోజును దాటుదురో ఆ రోజు నిశ్చయముగా వాడు చచ్చును. కెద్రోను వాగు శాపగ్రస్తమైంది. మనుషుల శాపమంతా కెద్రోన్లో ఉంది. విగ్రహాలన్నీ కెద్రోన్లో ఉన్నాయి. మనుషుల వ్యభిచారం, దొంగతనం, అబద్ధం అనే పాపం అన్నీ కూడా ఆ కెద్రోన్లో ఉన్నాయి. ప్రతిరోజు నా యేసు ప్రభు నిన్ను రక్షించిన నీ శత్రువులైనటువంటి ఆ పాపమంతని ఆయన రోజు కాళ్ళతో త్రొక్కుకుంటా వెళ్ళి ఆ తర్వాత యోర్దాను దాటి, యోర్దానుకు దేనికి సాదృశ్యంగా ఉంది? జయించడానికి సాదృశ్యం, రక్షించబడడానికి సాదృశ్యం. బాప్తిసం పొందాడు ఆయన అక్కడ. కనుక ప్రతిరోజు కెద్రోను దాటాడు ఆయన. ఆ తర్వాత యోర్దాను దాటాడు. ఆ తర్వాత గెస్సెమనే వనానికి వెళ్ళి నీ శత్రువు మీద నా శత్రువు మీద ఆయన పోరాటం చేసి గెలుస్తూనే ఉన్నాడు ప్రతి రాత్రి కూడా అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ శత్రువుతో నువ్వు పోరాడలేవని తెలిసి
నీ శత్రువు గెలవలేవని తెలిసి నువ్వు శత్రుపక్షంగా ఉన్నావు. నీలో ఇంకా అదే వాసన ఉంది, నీలో ఇంకా అదే భలే ఉంది, బాగుంటుంది, అది బాగుంటుంది అనుకుంటా లోకం మీదే ఆశ నీకుంది కనుక నీ శత్రువు గెలవలేవు. కానీ నీ పక్షంగా నా యేసయ్య శత్రువుని గెలిచి నీకు జయమిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అంటున్నాడు ఆయన ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం 8వ వచనం. బాగా వినండి. నీకును నీ తర్వాత, నీ ఒక్కదాంతో కాదు, నీ ఒక్కరితో కాదు, ఇది నీ తర్వాత నీ సంతతికి కూడా అవసరం అంటుంది. చదువునా? అనగా నిత్య స్వాస్థ్యముగా వారికి దేవుడినై ఉండునని అతనితో చెప్పాను. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాత తరములలో నీ సంతతి కూడా నా నిబంధనను గై కొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎన్ని తరాల వారి ఆజ్ఞని గై కొంటారు అంతమందికి కూడా ఆ స్వాస్థ్యాన్ని, పాలు తేలు ప్రవహించే దేశమనే స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నారు. కనుక అక్కడ చూద్దామా? 9వ అధ్యాయం చూద్దామా? 9వ అధ్యాయంలో ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. అసలు ఈ పాపం అంటే ఎలా వచ్చి, కనాను అంటే ఏంటో చూద్దాం. కనాను అంటే ఏంటో చూద్దాం. 9వ అధ్యాయం 24వ వచనం ఆదికాండం. అది కనాను అంటే ఎవరు తెలుసా? చదువునా? కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగినను. ఎవరి కనాను? ఎవరు? నోవహు యొక్క కనాను. నోవహు యొక్క కుమారుడు, మనవడా? పై చూడండి 18వ వచనం. అనువారు ముగ్గురు కుమారులు. తర్వాత ఎస్, ఇప్పుడు ఎవరు? మనవడు, నోవహు మనవడు. ఎందుకయ్యా, ఎందుకు శపించబడ్డాడయ్య అంటే, ఈ మనవడు తండ్రి ఏం చేశాడంటే వ్యవసాయం చేసి వచ్చి అలసిపోయినటువంటి నోవహు గారి యొక్క దిశబలను చూచాడు. చూచి దాన్ని ఓపెన్ చేశాడంటే బయలుపరిచాడు. అన్నలారా, అన్నదమ్ములారా, మా నాన్న ఉన్నాడు, మా నాన్న అని చెప్పాట. ఆ చెప్పడం పొరపాటు అయిపోయింది. రైట్. ఇప్పుడు కనాను ఇక్కడ శపించబడిగా చూస్తున్నాం, చేసిన దోషాన్ని బట్టి. ఎస్, అది దోషముగా చేయబడి. అంటే చాలాసార్లు ఏమనుకుంటామంటే మనము, ఇందులో ఏముంది పెద్ద, ఇది కూడా పాపమేనా, ఇది కూడా తప్పేనా, నేను ఏమన్నానని, అవునా అని అనాల్సింది అనేసి, నేను ఏమన్నా నీకు అంత కోపం అంటే మాత్రం నువ్వు పట్టించుకుంటావా అని అనాల్సింది నేస్తాను. ముందు నేనంటే మాత్రం పట్టించుకుంటావా, నేను ఆ మాత్రం అనకూడదా నేను అని చెప్పేసి సర్దుకోబోతూ ఉంటారు. ఇప్పుడు హాము చేసింది ఏమంత తప్పండి? బయటకు వచ్చి ఏం చెప్పాడు, గొడవలు ఏం చెప్పాడ? అరే అన్నలారా, డాడీ ఎలాగ అలసిపోయాను, పడుకున్నాడురా అని చెప్పాడు. అది తప్పుగా భావించబడుతుంది. మనం చాలాసార్లు, అందుకే యోబు గ్రంథంలో చూస్తాం మనం, యోబు గారు నోటితోనైనను, ఎస్, నోటితో పాపం చేస్తున్నాడు, ఆటోమేటిక్ హృదయంలో పాపం జరిగినట్టే. కనుక మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు తలంపులు బట్టే మాటలు బయటకు వస్తాయట. హృదయంలో ఏముందో దాన్ని బట్టే మాటలు బయటకు వస్తాయి. కనుక ఈ కనాను అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం కదా కనాను. అందుకు వచ్చేది మీకు ఈ సబ్జెక్ట్ దగ్గరికి. ఈ కనాను అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఇప్పుడు ఆ కనాను ఏమైపోయింది? ఇప్పుడు శపించబడుతుంది. ఒక వ్యక్తిని బట్టి ప్రాంతం శపించబడింది. గమనించు, నిన్ను బట్టి నీ కుటుంబం శపించబడుతుందేమో, నిన్ను బట్టి నీ సంఘం శపించబడుతుందేమో, నిన్ను బట్టి నీ జాతి శపించబడుతుందేమో, నిన్ను బట్టి మీ వంశీయులు శపించబడుతున్నారేమో. జాగ్రత్త. ఒక వ్యక్తిని బట్టి పాలు తేనెలు ప్రవహించే దేశమే శపించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ దేశం ఇప్పుడు ఎవరికి ఇవ్వబడిందంట? 6 రకాలైనటువంటి శత్రువులకి ఇవ్వబడిపోయింది. అది మరలా వారిని హతమార్చివేసి దేవుని ప్రజలైనటువంటి వారికి
ఆ దేశముని ఇవ్వాలని చెప్పి, పాలు తేలు ప్రవహించే దేశం ఇవ్వాలని చెప్పేసి ప్రభు ఆశపడతా ఉన్నారు. అది ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు? యెహోషువకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఎందుకంటే యెహోషువ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వాడు, దేవుని స్థితిలో సాష్టాంగపడినటువంటి వాడు. తర్వాత రాత్రంతా ప్రభువుతో నడిచినటువంటి వాడు. రాత్రంతా నడిచే ఉంది కదా అక్కడ. ఏం చేశారు? రాత్రంతా ప్రభువుతో నడిచినటువంటి వాడు. అటువంటి వాడు ప్రార్థన చేయగా సూర్య చంద్రులకు వారు ఆగిపోయారు అక్కడ. అటువంటి ప్రార్థన చేశాడు కనుకనే అటువంటి బాధ్యత అప్పచెప్పబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చాలా శ్రేష్టమైన మాట. బ్లెస్సింగ్ వర్డ్ చూసేసి మనం ముగించుకుందాం, వర్తమానం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు ఏంటంటది? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ బైబిల్ అండర్లైన్ చేసుకుని ఈ మాటలు ఈ రాత్రి 7 to Heaven ప్రేయర్లో ఇచ్చిన వర్తమానాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. ఈ వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థన చేయబోతున్నావు. ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ యెహోషువ అన్నాడు, ఇక్కడ యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు ఏ విషయమంట? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆ ఆశీర్వాదమే పాలు తేనెలు ప్రవహించే దేశంగా మనకు ముంగుర్తిగా దేవుడు చెప్పారు. పరలోకంలో ఏముంటుంది? అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. గొర్రెపిల్ల మహిమయ ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ. అలాంటి దేశము అనగా పాలు తేనెలు ప్రవహించే దేశము. మేము ఇంకో మాట జ్ఞాపకం చేస్తాం. యెషయా గ్రంథం చాలా చక్కని మాట చూస్తాం అక్కడ. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. కీడును విసర్జించుటకును మేలును కోరుకుంటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినును. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అంటే పాలు పెరుగు తేనె ఎప్పుడు తింటారంట? దానికి వయసు ఉంది, దానికి సమయం ఉంది, అప్పుడు తింటారంటే. ఏమని ఉంటుంది అక్కడ? కీడును విసర్జించుకును మేలును కోరుకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినును. కీడును విసర్జించుకును మేలు కొరుకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము పాడు చేయబడును. ఇప్పుడు ఎవరికంట? బాలునికి అనే మాట చూస్తున్నాం. బాలుడు పాలు పెరుగు తింటున్నాడు. ఎప్పుడు? కీడును విసర్జించే వయసు వచ్చింది. అంటే పాలు తేనెలు ఏదేను వనములో వారు ఏం తిన్నారా అంటే మంచి శ్రేష్టమైన ఫలములతో పాలు తేనెలు వారు తిన్నారు. ఆ తర్వాత కొంత వయసు వచ్చింది. ఏ వయసు వచ్చింది? ఏది మంచో ఏది చెడో ఏది కేడో ఏది శ్రేష్టమో తెలుసుకునే వయసు వచ్చింది. వయసు వచ్చినా సరే ఆ వయసును బట్టి ప్రవర్తించకుండా పాత అలవాటును బట్టే వారు ప్రవర్తించడం మొదలుపెట్టారు కనుక శాపము వారి మీదకి వచ్చింది. ఏదేనో నుంచి నెట్టివేయబడ్డారు వారు. ఈ రోజున మనకి విస్తారమైన వాక్యాన్ని వింటున్నాం, ఎటు చూసినా వాక్యాన్ని వింటున్నాం. ఎప్పటికే మనకు బుద్ధి రాకపోతే, ఎప్పటికే మనం సరిచేయబడకపోతే, ఇంకా విశ్వాసం రాకపోతే, ఇంకా అవిశ్వాసాన్ని మనం ముగించకపోతే రేపటి దినాన ప్రభు యొక్క రాజ్యంలో పాలు పంపులు లేకుండా మిగిలిపోతాం. ఎక్కడ మిగిలిపోతాం? నెట్టివేయబడతాం, లాగివేయబడతాం పాతాళంలోనికి, అగ్నిగుండంలోనికి. అట్టి స్థితి రాకముందే పరలోక సంబంధమైన ఆత్మానుసారమైన ఆ బహుమానం మనం పొందుకున్నట్లుగా ప్రార్థనలో ఉన్నాం. ప్రభువా, యెహోషువకి ఇచ్చిన వాగ్దానం నాకు కూడా ఇచ్చి ఆ యెహోషువ కలిగిన మనస్సు నేను కూడా కలిగి ఉన్నట్లుగా ఈ రాత్రి తీర్మానం తీసుకుంటాను. ప్రభువా, నేను కూడా నీ సన్నిధికి వచ్చి సాష్టాంగ పడతానయ్యా. నేను నీ పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధంగా ఉంటాను. నా పాదరక్షణ విడిచిపెట్టేస్తానయ్యా. రాత్రంతా నీతో నడుస్తాను. నా శత్రువును హతమార్చేసి ఇదిగో సూర్య చంద్ర నక్షత్రాదులు సైతము ఆపగలిగి
భూకంపములు ఆపగలిగి, వరదలు ఆపగలిగి, న్యాచురల్ కెలామిటీస్ ఆపగలిగి, నీకు మహిమకరంగా నీ రాజ్యంలో పాలు తేలు ప్రవహించే దేశంలో ప్రవేశిస్తానయ్యా అని చెప్పేసి తీర్మానం తీసుకుని ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించుదామా. ఎఫెసీ 1:3 చెప్పిన రీతిగా పరలోక సంబంధమైనటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. పరలోక సంబంధమైన